నమస్తే నాగేశ్వర్ గారు. ఒక వ్యక్తి నగర బహిష్కరణ కేసులో విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలు ప్రభుత్వానికి బానిసలు కారు, సర్కారు నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు ప్రజలకు ఉంటుంది, నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టొచ్చు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ విషయంలో పౌరుల నగర బహిష్కరణ చెల్లదు అంటూ బాంబే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సార్ మనం సహజంగా చూస్తూ ఉంటాం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినా వ్యతిరేకించినా కూడా కేసులు పెడుతూ ఉంటారు. అక్కడక్కడ ఇలా నగర బహిష్కరణలు లాంటివి కూడా చూస్తూ ఉంటాం. సో బాంబే హైకోర్టు వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? బాంబే హైకోర్టు కంటెక్స్ట్ ఏదైనా ఆ జడ్జిమెంట్ యూనివర్సల్ అప్లికేబుల్ అక్రాస్ ఇండియా. మీరు అన్నట్లు తెలుగు రాష్ట్రాలకు కూడా అది అప్లికేబుల్. ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా చూస్తున్నాం, ప్రశ్నిస్తే కేసులు, నిరసన చెబితే కేసులు, ప్రశ్నిస్తే క్రిమినల్ కేసులు, అది కూడా మామూలు కేసులు కాదు. 2 ఏళ్ళు 3 ఏళ్ల జైలు శిక్ష, నోటీస్ ఇవ్వకుండానే అరెస్ట్ చేయొచ్చు. నా పైన ఉన్న కేసు నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చి అరెస్ట్ చేయొచ్చు. ఇట్లాంటి కేసులు పెడుతున్నారు కనుక చాలా స్పష్టంగా మీరు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి, ప్రభుత్వానికి పౌరుడు బానిస కాదు అని కోర్టు వ్యాఖ్యానించింది. సో ఈ వ్యాఖ్యలో కోర్టు అసలు ఇష్యూ ఏంటి? ఇష్యూలో ఒక ఎస్డిపిఐ అనే పార్టీకి చెందిన కార్యకర్తలు ఒక నిరసన తెలిపి దాంట్లో బీజేపీ ముర్దాబాద్, అమిత్ షా ముర్దాబాద్ అని నినాదాలు ఇచ్చారు. సో ఇలా నినాదాలు ఇచ్చినందుకు గాను 1 ఏడాది పాటు నగర బహిష్కరణ శిక్ష పోలీసు విధించింది. సో దానికి పోలీసు ఈ శిక్ష నగర బహిష్కరణ విధించడాన్ని పిటిషనర్ ఛాలెంజ్ చేశాడు. సో మీరు ఎలా ఇస్తారు? ఒక ఆదేశాలు ఇచ్చారు పోలీసు. సో ఒక బీజేపీ ముర్దాబాద్ అనకూడదా, మీకు అమిత్ షా ముర్దాబాద్ అన్న నినాదాలు ఇవ్వకూడదా? ఇదెక్కడి మీకు ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 భావ ప్రజ్ఞా స్వేచ్ఛనిస్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, అలాగే రైట్ టు డిగ్నిటీ ఇస్తుంది. మీకు ఈ రైట్ టు లైఫ్లో భాగం రైట్ టు డిగ్నిటీ అని. సో ఏదైనా మీకు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అంటే ఆర్టికల్ 19(1)(a) కింద ప్రతి పౌరునికి భావ ప్రజ్ఞా స్వేచ్ఛ ఉంటే, ఆర్టికల్ 19(2) కింద రీజనబుల్ రెస్ట్రిక్షన్ సహేతుక ఆంక్షలు పెట్టే అధికారం ప్రభుత్వాలకు, రాజ్యానికి ఉంటుంది. సహేతుక ఆంక్షలు ఏంటి అంటే ఆర్టికల్ 19(2) స్పష్టంగా చెప్పింది. మొరాలిటీ, డీసెన్సీ, పబ్లిక్ ఆర్డర్, ఇలాంటి కొన్ని అంశాల వరకు మాత్రమే పరిమితమైంది. ఇవి ఏంటి కూడా కోర్టులు తీర్పులు చెప్పాయి. పబ్లిక్ ఆర్డర్ షుడ్ బి డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ అని సుప్రీంకోర్టు తీర్పులు చెప్పింది. లా అండ్ ఆర్డర్ వేరు, పబ్లిక్ ఆర్డర్ వేరు. చిదురు ముదురు శాంతి భద్రతల ఘటనల్ని కూడా పబ్లిక్ ఆర్డర్గా భావించకూడదు అని చెప్పింది. కానీ మన దగ్గర కేసులు ఎలా పెడుతున్నారు? అసలు శాంతి భద్రతలు పక్కబెట్టు, సుప్రీంకోర్టు ఏమో శాంతి భద్రతల చిదురు ముదురు ఘటనల్ని కూడా పబ్లిక్ ఆర్డర్గా భావించకూడదు అంటే, నాపై పెట్టిన కేసులో డిస్టర్బింగ్ పబ్లిక్ ఆర్డర్ కూడా ఉంది. విచిత్రం చూడండి, ఎంత సుప్రీంకోర్టు ఏం చెప్తోంది, లా అండ్ ఆర్డర్ కూడా పబ్లిక్ ఆర్డర్ కాదు, పబ్లిక్ ఆర్డర్ ఈజ్ అన్ అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అంటే సమాజము అల్లకల్లోలమయ్యే పరిస్థితుల్ని పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అంటారు. సో నేను చేసిన టీవీ విశ్లేషణ వల్ల సమాజం అల్లకల్లోలం అయిపోయింది అని కేసులు పెట్టారు. సో కోర్టు తీర్పులకు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు మధ్య ఎంత తేడా ఉంది? ఎస్, మొరాలిటీ ఉంది, అబ్సీనిటీ ఉంది. ఎస్, అసభ్యకరంగా, అభ్యంతరకరంగా ఒక వ్యక్తి గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడితే తప్పే. కానీ రాజకీయ విశ్లేషణలు, పౌరుల నినాదాలు, పౌరుల ఉద్యమాలు, ఒక వ్యక్తిని ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతుంటే, ఒక రాజకీయ ప్రక్రియ గురించి మాట్లాడుతుంటారు. అది ఏ వ్యక్తిని అవమానించడం కాదు, అది దాన్ని అవమానంగా తీసుకోకూడదు. ఇప్పుడు అమిత్ షా ముర్దాబాద్, బీజేపీ ముర్దాబాద్ అంటే బీజేపీని, అమిత్ షాను ఏదో అవమానించినట్టు కాదు, అదొక నిరసన తెలిపినట్లు అవుతుంది అనేది కోర్టు చెప్తున్న మాట. సో అందువల్ల కోర్టు ఏమన్నది, ప్రభుత్వానికి పౌరుడు బానిస కాదు, ఇది ప్రజాస్వామిక దేశం, ఇది ఒక రాజ్యాంగబద్ధమైన దేశం, ఇది రూల్ ఆఫ్ లా అంటే చట్టబద్ధ పాలన కలిగిన దేశం. ఈ దేశంలో పౌరుడు నిరంతరం ప్రశ్నించవచ్చు. ఎవరిని ప్రశ్నిస్తారు? అధికారంలో ఉన్న వాళ్ళని కదా ప్రశ్నించేది, అధికారంలో లేని వాళ్ళనైతే ఎవరు ప్రశ్నించారు కదా. సో అందువల్ల ప్రశ్నించడం అనేది డిసెంట్ ఈజ్ ఇంటగ్రల్ టు డెమోక్రసీ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో డిసెంట్ మరి డిజిటల్ అబ్యూజ్ ఎలోడా,
డిసెంట్ పేరిట ఏదన్నా మాట్లాడచ్చు అని నేను ఎప్పుడు అనలేదు. ఖచ్చితంగా వ్యక్తి గౌరవాన్ని అవమానకరంగా మాట్లాడితే తప్పేది, ఇమ్మారల్ గా అబ్యూజివ్గా మాట్లాడితే తప్పే. కానీ సుప్రీంకోర్టు అనేక కేసులు టెస్ట్ ప్రపోర్షనాలిటీ ఉండాలి. టెస్ట్ ప్రపోర్షనాలిటీ అంటే ఏంటంటే మీరు వేసేటువంటి శిక్షకు, మీరు పెట్టే కేసులకు, ఆ నేర తీవ్రతకు సంబంధం ఉండాలి అని చెప్పింది. ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టరాదు. టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ అని కూడా అన్నది. అంటే అది హేతుబద్ధతుందా అది కూడా కోర్టులు డిసైడ్ చేస్తున్నారు. ఈ టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్, టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ, ఇది రెండు క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ లో కీలకమైన అంశం. మీరు ఇష్టం వచ్చినట్టుగా ఒక కేసు పెట్టడమో, శిక్షలు వేయడమో, చేసిన నేర తీవ్రతకు పోలిక లేని పనులు చేస్తే అది చట్ట విరుద్ధం. అది రూల్ ఆఫ్ లా కాదు. అది మీకు కేసులు పెట్టినా, శిక్షలు వేసే మీకు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా డిస్ప్రపోర్షనేట్ గా, అంటే క్రైమ్ యొక్క గ్రావిటీకి సంబంధం లేకుండా వేసేటువంటి అవకాశం లేదు. కోర్టులు ఇంకోటి కూడా చెప్పింది, సో కాన్సిక్వెన్స్ ఉండాలి అని చెప్పింది. ఒక వ్యక్తి మాట్లాడినంత మాత్రాన నేరం కాదు. ఆ వ్యక్తి మాట్లాడిన మాటల వల్ల ఫిజికల్ గా జరిగితే, అంటే ఒక పౌడర్ కేక్ అంటాడు, ఒక స్పార్క్ అండ్ పౌడర్ కేక్ అంటుంది కోర్టు. అంటే క్లియర్ గా ఇప్పుడు నాగేశ్వర్ మాట్లాడిన దాన్ని బట్టి ఒక 5,000 మంది అటు 5,000 మంది ఇటు కొట్టుకుంటే అప్పుడు తప్పు. నేను అందుకే నాపై కేసులు అప్పుడు అన్నాను, నా మాటల వల్ల ఈగలు దోమలకు ఒక్క ఈగ కూడా ఒక దోమ కూడా చావలేదని. సో అలాంటిది ఇదంతా ఎస్టాబ్లిష్ జుడిస్ప్రుడెన్స్. నేను చెప్పేది ఇంకా మీరు ఏ లాయర్ని అడిగినా చెప్తారు. ప్రభుత్వం, మీరు అడ్వకేట్ జనరల్ గారిని ఫోన్ చేసి అడగండి, సార్ మన జుడిస్ప్రుడెన్స్ ఏంటి అని అడగండి, అడ్వకేట్ జనరల్ కూడా ఇదే చెప్తారు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. మీరు అన్లెస్ దెర్ ఇస్ ఎ ఫిజికల్ యాక్షన్, మీరు కేసులు పెట్టి, సీరియస్ కేసులు పెట్టేటువంటి అవకాశమే లేదు. సో మరి ఎందుకు పెడుతున్నారు అంటే పోలీసు వ్యవస్థ కూడా రాజకీయ నాయకత్వం చెప్పినట్టు వింటున్నారు. అదొక ప్రమాదకరం. పోలీసు వ్యవస్థ రాజకీయ నాయకుల చెప్పినట్టునేటువంటి స్థితికి రాజకీయ నాయకులు పోలీసు వ్యవస్థను తీసుకొచ్చారు. సో అన్ఫార్చునేట్లీ ఇప్పటికైనా మనకు ముంబై హైకోర్టు లాంటి కోర్టులు ఉన్నాయి గనక వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ప్రభుత్వానికి పౌరుడు బానిస కాదు. పోలీసులు ఎట్లా చేస్తున్నారంటే మేము రాజీ పడతాం, పౌరుడు కూడా రాజీ పడాలి అంటున్నారు. పోలీసు వ్యవస్థ కూడా మళ్ళీ అప్పీల్ చేసేది అంటే, అయ్యా అందరూ కాదు, కొందరు మీరు రాజీ పడకండి, చట్ట విరుద్ధమైన పనిని మిమ్మల్ని చేయమని ఒక రాజకీయ నాయకుడు చెప్తే, ఒక ఎమ్మెల్యే చెప్తే, ఎంపీ చెప్తే, మంత్రి చెప్తే, ఈవెన్ ముఖ్యమంత్రి చెప్పినా అయ్యా ఇది చట్టం అంగీకరించదు అని చెప్పండి. నేను రూల్ ఆఫ్ లా కట్టుబడ్డాను. కానీ అన్ఫార్చునేట్లీ పోలీసుల ప్రాబ్లం ఏంటి పాపం, వాళ్ళని కూడా మనం పూర్తిగా తప్పట్లేదు. రాజకీయ నాయకులు ఏం చేస్తారు, వాళ్ళని ఏదో దాంట్లో ఇరికిచ్చి సస్పెండ్ చేస్తారు, లేదంటే ఆ ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదంటే ప్రమోషన్ అడ్డుకుంటారు, నానా ఇబ్బందులు పెడతారు. అందువల్ల వాళ్ళు ఎందుకు ఈ తలనొప్పి అని చెప్పి రాజకీయ నాయకులు చెప్పినట్టు చేస్తున్నారు, రాజకీయ నాయకులు చెప్పినట్టు కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఎవరో కేసు పెట్టారనుకోండి, పోలీసు అధికార కేసు తీసుకునేటప్పుడు ఇది మరి ఈ చట్టం ఈ సెక్షన్ కిందకి వస్తుందా, మరి ఈ సెక్షన్ కింద రాదు కదా అని అనుకుంటున్నాడా అంటే వెంటనే ఇప్పుడు నీకు ఇష్టమైనట్టుగా పెడుతున్నారు. ఈ టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్, డిసెంట్ ఈజ్ ఇంటగ్రల్ టు డెమోక్రసీ, ఈ కాన్సెప్ట్సే మర్చిపోయారు పోలీస్ వ్యవస్థ. సో మీకు ఇష్టమైనట్టు ఒక పౌరుడికి స్వేచ్ఛ ఉంటుంది, నిరసన తెలిపే స్వేచ్ఛ ఉంటుంది. ఇది ఒక్క తీర్పులో కాదు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, హిమ్మత్ లాల్ షా వర్సెస్ కమిషనర్ ఆఫ్ అహ్మదాబాద్, రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, రామ్లీలా మైదాన్ కేసు, ఇలా బోల్డ్ కేసుల్లో సుప్రీంకోర్టు పదే పౌరుల హక్కుల్ని డిఫెండ్ చేస్తూ వచ్చింది. రైట్ టు ప్రొటెస్ట్, రైట్ టు ఫ్రీ స్పీచ్ అనేది. సో దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫ్రీడమ్స్ ఆఫ్ ఇండియా. అది మర్చిపోయి అందుకే అన్నా నా కేసు అప్పుడు, ఐ విల్ రాదర్ డై బట్ విల్ నాట్ గివ్ అప్ మై రైట్ టు ఫ్రీ స్పీచ్ అన్నది. అందుకే నేను చావననే చస్తాను కానీ భావ వ్యక్తీకరణకై నాకున్న స్వేచ్ఛను వదులుకునే ప్రసక్తే లేదు అని చెప్పేటానికి కారణం అది. ఎందుకంటే రాజ్యాంగం చెప్పిన గొప్ప ప్రిన్సిపల్స్ ఇది. అందుకే ఇలా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా ఏ ప్రభుత్వంలో ప్రశ్నిస్తాం. మీరు గత ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు, చూడండి ఒకసారి వెనక్కి వెళ్ళి మీరు చూడక దాన్ని నన్నట్టు నేనేం చేయాలి. నా యూట్యూబ్లో మీరు వెళ్ళి రీసెంట్లీ ట్రెండింగ్లోనే చూడండి, ఒక వీడియోలో మొత్తం ఎగ్జాంపుల్తో సహా చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక్క ముంబై హైకోర్టు సంబంధించింది కాదు, ఇది ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తుంది, తెలంగాణకు వర్తిస్తుంది, దేశం మొత్తానికి వర్తిస్తుంది. ఇలా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం అంటే దేశాన్ని వ్యతిరేకించడంగా, నాయకుల్ని వ్యతిరేకించడం అంటే రాజ్యాన్ని వ్యతిరేకించినట్లుగా భావిస్తున్నారు. సో డిసొబీడియన్స్ టు ద లీడర్షిప్ ఈజ్ నాట్ డిసొబీడియన్స్ టు ద స్టేట్, డిసొబీడియన్స్ టు ద గవర్నమెంట్ ఈజ్ నాట్ డిసొబీడియన్స్ టు ద స్టేట్. మీరు ఒక ప్రభుత్వాన్ని ధిక్కరిస్తే రాజ్యాన్ని ధిక్కరించినట్టు కాదు,
ప్రభుత్వం రాజ్యంలో భాగమే తప్ప ప్రభుత్వమే రాజ్యం కాదు. అందులో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే రాష్ట్రాన్ని ప్రశ్నించడము, దేశాన్ని ప్రశ్నించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కాదు. అన్ఫార్చునేట్లీ కోర్టులో ఇంత గొప్ప తీర్పులు చెప్తూనే ఉంటాయి. మన నాయకులు, మన ప్రభుత్వ యంత్రాంగము, మన అధికారంలో ఉన్న పెద్దలు వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు పౌరుడు బానిస, మాకు ఓటేశాడు, 5 ఏళ్ల పాటు మమ్మల్ని ఏది అడగద్దు, మమ్మల్ని ప్రశ్నించకూడదు, మమ్మల్ని ఎవరు ప్రశ్నించినా మేము వాళ్ళని శత్రువులుగానే చూస్తాం, మమ్మల్ని ప్రశ్నిస్తే మేము జైల్లో పెడతాం, మమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు పెడతాం, మమ్మల్ని ప్రశ్నిస్తే మా పార్టీ ట్రోల్ ఆర్మీలతో మిమ్మల్ని నీచంగా తిడతాం. ఇది రాజకీయ పార్టీల, అధికారంలో ఉన్న పార్టీల వ్యవహార శైలిగా మారిపోయింది. అందుకే చెప్పింది ప్రభుత్వానికి ప్రజలు బానిసలు కారు. మీరెవరైనా బానిసలకు కావాలంటే మీరు రండి, అందరూ కావాలని కోరుకోవడం తప్పలేదు. అన్ఫార్చునేట్లీ పార్టీలలో కూడా కార్యకర్తలు బానిసలుగా మార్చుకుంటున్నారు. వీళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళని జయగొట్టమంటున్నారు. కార్యకర్తలు కూడా యాక్టివ్గా ఉండాలి. ఇది న్యాయం కాదు, మన పార్టీ వైఖరి సరైనది కాదు చెప్పగలగాలి. ఆ రకంగా రాజకీయ పార్టీలు డెమోక్రటిక్ గా లేవు మన దేశంలో. పోలీస్ యంత్రాంగమే డెమోక్రటిక్ గా ఆలోచించలేకపోతుంది. అందులో కొందరు, అందరు కాదు కానీ కొందరు పోలీస్ అధికారులు చెప్పినట్టు వింటున్నారు. లేకపోతే సాయి కృష్ణ అదృశ్యం కేసు ఎట్లవుతుంది, లాకప్ డెత్ ఎందుకు అవుతుంది? నిజంగానే చట్టబద్ధ పాలన కాన్షియస్నెస్ ఉంటే, లాకప్ లో ఉన్న నేరస్తుడికైనా హక్కులుంటాయన్న భావన సిఐలకు ఉంటే ఇలాంటి పరిస్థితి వస్తుందా? కాదు కదా. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వానికి పౌరుడు బానిస కాదు. ఇది ముంబై హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు నిజంగా సువర్ణాక్షరాలతో రాయించాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చెక్కాలి దీన్ని గోడ మీద, పౌరుడు ప్రభుత్వానికి పౌరుడు బానిస కాదు అని. ప్రతి మంత్రి కార్యాలయంలో అంతలా చెక్కాలి, ప్రభుత్వానికి పౌరుడు బానిస కాదు అని. ఇది అంత కీలకమైన జడ్జిమెంట్ హైకోర్టు ఇచ్చింది, ముంబై హైకోర్టు. అమరావతిని ఆపడం ఎవరి తరము కాదు అని చెప్పి ఒకవైపు చంద్రబాబు నాయుడు చెబుతూ ఉంటే, సో కాల్డ్ రాజధాని అమరావతి కాదు విజయవాడ అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదితే పోలీస్ స్టేషన్, కళ్ళెదితే సిపి, కళ్ళెదితే డీజీపీ, కళ్ళెదితే ముఖ్యమంత్రి, కళ్ళెదితే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. సో కాల్డ్ రావాలి. అమరావతి అనేది కాదు మన రాజధాని, సో కాల్డ్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అమరావతి అనేది కాదు మన రాజధాని, సో కాల్డ్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి. సో ఈ ప్రకటన మీద కూటమి నేతలు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు సార్. అధికారంలో ఉండగా 3 రాజధానులు అన్నారు, ఆ తర్వాత మావుగన్ అన్నారు, ఇప్పుడేమో తాజాగా సో కాల్డ్ రాజధాని అమరావతి కాదు విజయవాడ అంటూ ఉన్నారు. వైఎస్ జగన్ స్వరం మారుస్తూ ఉన్నారు అని చెప్పేసి. ఏంటి సార్ ఈ రాజధాని విషయంలో జగన్ వ్యూహం ఏంటి సార్? అంటే జగన్ ఇప్పుడు నేను దీంతో పాటు ఇంకో స్టేట్మెంట్ కూడా ఏమి ఇచ్చారంటే 2029 ఎలక్షన్స్ లో మావిగన్ వర్సెస్ అమరావతి డిబేట్, అంటే మేము మావిగన్ అనే డిమాండ్ తో ప్రజల్లోకి వెళ్తాము అని క్లియర్ గా చెప్పారు. మీరు అమరావతి కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు ఓటేయండి, మావిగన్ కావాలంటే నాకు ఓటేయండి అన్నాడు. సో మరి ఆ స్టేట్మెంట్ ముందు ఈ స్టేట్మెంట్ ముందు నాకు తెలియదు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ లో సోకాల్ రాజధాని అమరావతి కాదు విజయవాడ అని. ఒకటి ఇందులో మనకు అడిగే కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు అమరావతి పైన వైసీపీ స్టాండ్ ఏంటి? ఒకసారేమో మేము అమరావతికి వ్యతిరేకం కాదు అంటారు, మరొకసారేమో అమరావతి సోకాల్ రాజధాని అంటారు. సోకాల్డ్ అయినా నో కాల్డ్ అయినా కాల్డే కదా. సో ఇప్పుడు జగన్ సోకాల్డ్ అనుకుంటే అమరావతి సోకాల్డ్ అవుతుందా? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అమరావతి రాజధాని, అది గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఓకే నీ సే సోకాల్డ్, ఒకప్పుడన్నా గెజిట్ నోటిఫికేషన్, ఇప్పుడు నౌ ఇట్ ఈస్ నోటిఫైడ్. ఇప్పుడు సోకాల్ చీఫ్ మినిస్టర్ ఉండడు కదా, సోకాల్ చీఫ్ మినిస్టర్ ఉండడు, ముఖ్యమంత్రి. నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు ఆ ఎన్నికలు గుర్తించకపోయినా సో కాల్డ్ చీఫ్ మినిస్టర్ అంటే ఎట్లా? సో కాల్డ్ రాజధాని అంటే వన్స్ రాజధాని ఈజ్ నోటిఫైడ్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. మీకు ఇప్పుడు ఎప్పుడన్నా గ్రూప్ 1 ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏ అమరావతి, బి సో కాల్డ్ అమరావతి, సి అని అడుగుతా విజయవాడ, డి మావిగన్ అంటే ఏది దిక్కు పెడతారు ప్రజలు? ఏది దిక్కు పెడితే మార్కులు వస్తారు రవిశంకర్ మీరు చెప్పండి. సో అమరావతి అంటేనే మార్కులు వస్తాయి కదా. ఇప్పుడు మన ఇష్టాలతో సంబంధం లేదు. ఇప్పుడు ట్రంప్ ఎవెన్యూ అని పేరు పెట్టారు, ఏది మన హైదరాబాద్ లో నానక్రాంగోడ్ లో యుఎస్ ఎంబసీ ఉన్న చోట. నాలాంటి వారు ఎట్టి బస్సులు దాన్ని అంగీకరించాడు, నేను బహిరంగంగా అన్నాను. కానీ రేపు నేను అక్కడ అడ్రస్ నాకేదన్నా ఎవరికన్నా ఇవ్వాలంటే ఏమని ఇస్తాను? ట్రంప్ అవన్నీ ఇస్తా కనుక ఐ డోంట్ లైక్
సో కాల్ ట్రంప్ ఎవెన్యూ అనలేదు కదా. సో మనకు నచ్చడము నచ్చకపోవడంతో ఉండదు. ఇది మొదటి పాయింట్ జగన్ అర్థం చేసుకోవాలి. వెదర్ యూ యాక్సెప్ట్ యూ డోంట్ యాక్సెప్ట్, అమరావతి ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది నిస్సంకోచంగా, నిస్సందేహంగా, నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా ఎవరైనా చెప్పాల్సిన మాటే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఎందుకు? దట్ ఈస్ నోటిఫైడ్. నీకేమీ లేదు. స్టాట్యూటరీ పార్లమెంటు విభజన చట్టాన్ని సవరించి అందులో చేర్చింది. అందువల్ల సోకాల్డ్ ఉండే ప్రసక్తే లేదు. ఇది మొదటిది మనకు అర్థం కావాలి. రెండవది ఏంటి, ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్లను ఆ బయట ఈ బయటను కలిపి చూస్తే మీరు 2029 మావిగన్ వర్సెస్ మీకు అమరావతి ఉంటుంది అని చెప్పింది. మీరు అది కూడా ప్లే చేయండి. సో క్లియర్గా ఏంటి చెప్తున్నాడు, 3 రాజధానులను శాశ్వతంగా మూసేస్తున్నాడు. ఇది రెండవది. సెకండ్ పాయింట్ అంటే 3 రాజధానులు ఇక మాట్లాడారు జగన్, అది అయిపోయింది ఇక. సో శాశ్వతంగా 3 రాజధానుల ముచ్చటను మూసేసి తన రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధము లేకుండా చేయాలన్నది జగన్ వ్యూహం. కానీ చరిత్రను మూసేయలేరు కదా. మీరు ఇవాళ వైఖరి మార్చుకొని 3 రాజధానులను క్లోజ్ చేయొచ్చు, కానీ చరిత్రలో 3 రాజధానుల ప్రస్తావన, 3 రాజధానులకై బిల్లులు, 3 రాజధానులకై మాట్లాడిన మాటలు అవన్నీ పోవు కదా. ప్రజల మనసులోకి వెళ్ళిపోవు, పబ్లిక్ డిస్కోర్స్, పొలిటికల్ డిస్కోర్స్లోకి వెళ్ళి కూడా పోవు. అందువల్ల అది సెకండ్ పాయింట్. 3 రాజధానులు అనే దాన్ని మూసేయాలన్నది జగన్ వ్యూహం. మూడవది, అమరావతి పైన కన్ఫ్యూజన్ పెంచుకుంటున్న కొద్దీ, కన్ఫ్యూజన్ పెరిగిన కొద్దీ అది జగన్కు పొలిటికల్గా డ్యామేజింగ్. అది అర్థం చేసుకోలేకపోతున్నాడు జగన్. మీకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతికి మద్దతుగా మాట్లాడాడు, అమరావతిని సమర్థించారు. వాస్తవంగా మీకు రివర్స్లో ఈవెన్ టీడీపీనే ప్రశ్నించారు, మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు, మీరు కట్టుకోలేదన్నారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా కూడా చెప్పలేదు మీకు అమరావతి కాదు మా విధానం 3 రాజధానులని. 2019లో అధికారంలోకి రావడంతోనే అమరావతిని కాదు 3 రాజధానులు మొదలు పెట్టారు. సో అందువల్ల ఆ తర్వాత మళ్ళీ ఏమన్నారు, 2024 తర్వాత మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని పదే పదే చెప్పారు. అమరావతి రైతు పరిరక్షణ కమిటీని పెట్టారు, అమరావతి రైతు పరిరక్షణ యాత్రలు పెట్టారు. ఇప్పుడు వైఎస్ జగన్ నియమించిన కమిటీ పేరేంటి, అమరావతి రైతు పరిరక్షణ కమిటీ. సో కాల్డ్ రాజధాని అమరావతి అని లేదు కదా, ఎక్కడా లేదు కదా. సో కాల్డ్ అమరావతి అని లేదు, అమరావతినే ఉన్నది. సో అమరావతి రైతు పరిరక్షణ కమిటీ అనే పెట్టారు పేరు. సో అందువల్ల దానికి అమరావతిలో రాజధాని నిర్మాణంలో కాస్ట్ల గురించి మాట్లాడారు. ఈ క్వశ్చన్స్ అన్ని రైజ్ చేశారు. రైజ్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు మళ్ళీ అమరావతి సోకాల్ అంటే అమరావతి పైన ఆ వ్యతిరేకత చంద్రబాబు నాయుడు పైన ఉన్న వ్యతిరేకతను రిఫ్లెక్ట్ చేస్తుంది. జగన్ చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే, నీ రాజకీయ ప్రత్యర్థుల పైన వ్యతిరేకత నీ విధానాన్ని నిర్ణయించకూడదు. నీ విధానాల్ని ప్రజల పైన ప్రేమ, ప్రజల పట్ల నీ కమిట్మెంట్ నిర్ణయించాలి. రాజకీయ ప్రత్యర్థుల పైన కోపంతో విధానాలు నిర్ణయించితే తప్పులు నష్టాలు జరుగుతాయి. దానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. మీకు రాజశేఖర రెడ్డి పైన చంద్రబాబు నాయుడు వ్యతిరేకత లేదా? కానీ రాజశేఖర రెడ్డి పెట్టిన ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేశారు కదా, రాజశేఖర రెడ్డి పెట్టిన ఉచిత విద్యుత్ కంటిన్యూ చేశారు కదా. అమల్లో లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆ స్కీమ్ లేదా మూసేయలే కదా. రాజశేఖర రెడ్డి ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ కంటిన్యూ చేశారు కదా. మీకు విచిత్రం ఏంటంటే, ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకమైన రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాల్ని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కూడా అమలు చేశారు కదా. మరి ఎందుకు అమలు చేశారు? సో ఏంటంటే ప్రజల దృష్టికోణంతో చూడాలి. సో జగన్ ఏమైనా అమరావతి అనేది చంద్రబాబు బ్రెయిన్ చేయలేదు కనుక నేను దాన్ని వ్యతిరేకిస్తాను, దాన్ని నేను ద్వేషిస్తాను. మళ్ళీ అదే సమయంలో ప్రజలు అంగీకరించడేమో అని నేను అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి రైతుల పక్షాన మేమే పోరాడతాం. ఈ కన్ఫ్యూజన్, జగన్ కన్ఫ్యూజన్, ఆ పార్టీలో కన్ఫ్యూజన్, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు. అది రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధం అవుతుంది. క్లారిటీతో చెప్పండి, అమరావతి మా విధానం కాదు, మా అమరావతి మా విధానం కాదు. అలా కాకుండా ఈ ఊగిసలాట వైఖరి ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు మావిగన్ అన్నది, ఇప్పుడు విజయవాడ అంటారు. మావిగన్లో మాగన్ పోయింది, వి ఒకటే మిగిలింది. సో మావిగన్ 2 బైట్స్ కూడా విన్నాం సార్. 2029 ఎన్నికలకు మావిగన్ వెసెస్ అమరావతి, మావిగన్ నినాదంతోనే మేము ఎన్నికలకు వెడతాము అని చెప్పి బుధవారం మాట్లాడారు సార్. ఆ బైట్ పేజ్ For Mavigan, everybody who next election would be fought on the battle, Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan.
Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, ISRCP. We will stand by it. Let's see how people. గురువారం మాట్లాడింది అయితే మాత్రం ఈ సో కాల్డ్ రాజధాని అమరావతి కాదు విజయవాడ అన్నది. వాయిస్ అమరావతి అనేది కాదు మన రాజధాని. సో కాల్డ్ విజయవాడ మన రాజధాని వాస్తవం చెప్పాలి. అమరావతి అనేది కాదు మన రాజధాని. సింగిల్ డే ఎంత వేరియేషన్ కనిపించింది అనేది. అదే ఇప్పుడు మీకు బుధవారానికన్నా ముందు వరకు మాలేదు. ఒక 6 నెలల 2 నెలల ఒక 6 నెలలు మావిగన్ రీసెంట్ గా సార్ డేట్ గుర్తులేదు కానీ ఒక కొద్ది నెలల క్రితం వరకు 3 రద్దాలు, తర్వాత మావిగన్ తర్వాత ఇప్పుడు మా లేదు, గన్ లేదు, మరి నుంచి మళ్ళీ ఆ కస్తారో తెలియదు, అమరావతికి వస్తారా. సో దిస్ షోస్ ఇన్కన్సిస్టెన్సీ. అంటే అమరావతి వ్యతిరేకంగా తాను తీసుకున్న రాజకీయ వైఖరిని ప్రజలు అంగీకరించలేదు అని అర్థమవుతోంది, కానీ అది తాను అంగీకరించడానికి ఇబ్బంది అవుతుంది. ఇది ఇప్పుడు జగన్కున్న పరిస్థితి. ప్రజలు తిరస్కరించారు 3 రాజధానులను, ప్రజలు అమరావతికే ఓటు వేశారు, ప్రజలు అమరావతి వైపే ఉన్నారు అన్నది 2024 ఎన్నికల తర్వాత జగన్ కూడా స్పష్టమైంది. కానీ రాజకీయ భేషజాలేమో యాక్సెప్ట్ చేయనిస్తలేదు, గ్రౌండ్ రియాలిటీ ఏమో అర్థమవుతోంది. సో ఒక గ్రౌండ్ రియాలిటీ అర్థమవుతుంటే తాను మానసికంగా అంగీకరించలేని ఒక స్థితి వల్ల ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. ఇది పొలిటికల్లీ డ్యామేజింగ్ కన్ఫ్యూజన్. మీరు స్పష్టంగా చెప్పండి, మేము అమరావతి కాదు 3 రాజధానులు కూడా వదిలేసాం, మేము విజయవాడ రాజధానిగా చేస్తాం, విజయవాడ అని చెప్పేయండి. అదైనా చెప్పొచ్చు కదా స్పష్టంగా, విజయవాడే రాజధాని. వాస్తవానికి అసలు ఈ పని 2019లో అనుంటే ఏమయ్యేది? అదే అమరావతిలో నేను రాజధాని నిర్మించుకుంటాను. చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు పెడతా ఉన్నాడు, అంత పెట్టలేము, అంత అవసరం కూడా లేదు, నేను ఉన్న దాంతో అడ్జస్ట్ అవుతాను, రాష్ట్రం అంతా అభివృద్ధి చేస్తాను అన్నుంటే అయిపోయేది కదా. అనలేదు. అప్పుడు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల నుంచి మళ్ళీ మావిగన్ అన్నారు. మావిగన్ అనేది కారిడార్ అవుతుంది. మావిగన్ ఎప్పుడు కూడా ఒక సిటీ కాదు, మీకు రాజధాని ఒక సిటీ అవుతుంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అనేది రాజధాని కాదు, హైదరాబాదే రాజధాని అవుతుంది. మీకు గ్రేటర్ విశాఖ రాజధాని అన్నారా? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అన్నాడు తప్ప జగన్ కూడా గ్రేటర్ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ, భీమిలి, అనకాపల్లి, అచ్యుతాపురం, మీకు యలమంచిలి ఇవన్నీ కలిపితే రాజధాని అనలేదు కదా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. మీకు లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి అన్నారు, కానీ లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి, తాటికొండ, మంగళగిరి, మీకు ఉండవల్లి, విజయవాడ, ఇబ్రహీంపట్నం అన్ని కలిపితే మాది లెజిస్లేటివ్ క్యాపిటల్ అని చెప్పలేదు కదా. లెజిస్లేటివ్ క్యాపిటల్ అని ఏం చెప్పారు? అమరావతి అని చెప్పారు కదా. సో అందువల్ల రాజధాని మావిగన్ కాదు, రాజధాని విజయవాడ అని అవుతుంది, అమరావతి అని అవుతుంది, గుంటూరు అని అవుతుంది, ఈ మావిగన్ మచిలీపట్నం అని అవుతుంది. అది ఇప్పుడు ఆఖరికి అది రియలైజ్ అయ్యి మళ్ళీ విజయవాడే రాజధాని అంటున్నారు. సో ఈ కన్ఫ్యూజనే జగన్ ఇబ్బంది పెడుతోంది. దీని కన్ఫ్యూజన్ మూల కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు పైన వ్యతిరేకత ఆధారంగా కొన్ని అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం. నీ రాజకీయ ప్రత్యర్థుల పైన వ్యతిరేకతతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఏది వాస్తవము, ఏది వాస్తవము కాదు అనే ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నన్ను విమర్శించిన వాళ్ళు, నన్ను ఇష్టమైనటువంటి నీచంగా మాట్లాడిన వారు ఒక అంశం పైన రైట్ స్టాండ్ తీసుకుంటే, నన్ను నీచంగా మాట్లాడారు కదా, నేను ఆ రైట్ స్టాండ్ కూడా సమర్థించాను నేను అనుకోండి, అది కరెక్ట్ కాదు. వాళ్ళ వైఖరి వాళ్ళకు ఉండేనండి, నా వైఖరి అది కరెక్ట్ అయితే కరెక్ట్, రాంగ్ అయితే రాంగ్. ఇప్పుడు ఈ విషయంలో నేను ఇంత స్పష్టంగా చెప్పడం లేదా? అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఎంత స్పష్టంగా చెప్తున్నా, అయినా నా మీద పెడతారు అమరావతికి నాగేశ్వర్ వ్యతిరేకం వీడియోలు వస్తాయి. వాళ్ళు ఇదొక విచిత్రమైన ప్రపంచం. నేను ఇంత స్పష్టంగా ఇప్పుడే కాదు, ఇప్పటికీ 100 సార్లు చెప్పాను ఈ మాట, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని. కానీ అమరావతిపై తెలంగాణ మేధావుల వ్యతిరేకం అని చెప్పి నా ఫోటో పెడతారు. విచిత్రమైన వైఖరి. ఎందుకు ఇలా చేస్తారో వాళ్ళకే తెలియాలి. అంటే జనం మొత్తం పిచ్చోళ్ళు అనుకుంటారు, అమాయకులు అనుకుంటారు. ఇప్పుడు ఇంత క్లియర్ చెప్తున్నా. ఇప్పుడు ఇవాళ చెప్పినా నేను మావిగన్ మీద నేను మాట్లాడిన వీడియో కొన్ని నెలల క్రితం, ఇటీవల నాపై కేసులు ఈ కాంట్రవర్సీ లేనప్పుడు మాట్లాడింది ఉంది. చూడండి మీరు కావాలంటే 1.5 lakh పైన చూశారు. అది ఉంది కదా, అప్పుడు కూడా వస్తాయండి ఇదే మావిగన్ పైన. 3 రాజధానుల పైన నేను 2 నెలల కింద మాట్లాడింది చూడండి, సేమ్ స్టాండ్. నా స్టాండ్ ఏమీ మారలేదు, మీరు మారుతున్నారు. అందువల్ల నేను ఏది రైటో అదే మాట్లాడతాను.
జగన్ అయినా చంద్రబాబు అయినా ఏది రైటో అది చేయాలి తప్ప నా ఇష్టం వచ్చి నాకు పలానా వారి మీద కోపం ఉంది, పలానా వారి మీద గనక వారు ఏం చేసినా, వాళ్ళు మైసూర్ బాగ్ పట్టుకొచ్చినా నేను దాన్ని మైసూర్ స్వీట్ అన్నను, హాట్ అంటాను, బిర్కా బజ్జీ అంటే కలవదు కదా. అంటే అసెంబ్లీ సాక్షిగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అమరావతికి సపోర్ట్ చేశారు అని చెప్పి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తూ ఉన్నారు సార్. నిన్న కూడా విషయాన్ని ప్రస్తావించారు. అండ్ నిన్నటి ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఒక విషయాన్ని ఒప్పుకున్నారు సార్, అమరావతికి మేము వ్యతిరేకము కాదు అని కూడా అన్నారు సార్ అదే ప్రెస్ మీట్ లో. ఆ బయట మీరేమన్నా పర్యటించే అవకాశం ఉందా? లాస్ట్ టైం చంద్రబాబు పరిపాలన ఉన్నప్పుడు కూడా మీరు పర్యటించారు గ్రామాల్లో రైతులకు మద్దతుగా, మళ్ళీ మీరు పర్యటించే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే నేను పర్యటించడం పెద్ద పని ఏం కాదు. అక్కడ సమస్య ఎక్కడ వస్తుందని అంటే నేను పర్యటించడం వల్ల దాన్ని పొలిటిసైజ్ చేస్తాను. ఇంకా నేను పోయినా అనుకో స్ట్రైట్ గా ఏదో అమ్మన్నట్టుగా అంటారు చూసినామా, జగన్ అమరావతికి వ్యతిరేకం కాబట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తే పర్యటించడం పెద్ద పని ఏం కాదు. అక్కడ సమస్య ఎక్కడ వస్తుందని అంటే నేను పర్యటించడం వల్ల దాన్ని పొలిటిసైజ్ చేస్తాను. ఇంకా నేను పోయినా అనుకో స్ట్రైట్ గా ఏదో అమ్మన్నట్టుగా అంటారు చూసినామా, జగన్ అమరావతికి వ్యతిరేకం కాబట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తారు తప్ప నేను వ్యతిరేకం కాదు. నేను రైతులు సింపథైజర్. రైతులకు అక్కడ జరుగుతా ఉన్న అన్యాయాన్ని ఏదైతే జరుగుతా ఉన్నాయో రైతులే చెప్తా ఉన్నారు. మరోవైపు అమరావతికి వ్యతిరేకం కాదంటూ ఉన్నారు. అంటే అమరావతికి వ్యతిరేక, అమరావతి అంటే ఏంటిది? అమరావతి రాజధానికి కాక వేరే అమరావతి ఉందా? లేదు కదా. మరి అమరావతికి రాజధానికి వ్యతిరేకం, అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతి రాజధానిగా అమరావతి ఉండడానికి వ్యతిరేకం, కానీ అమరావతి వ్యతిరేకం కాదంటే ఎట్లా? ఇంత కన్ఫ్యూజన్ ఏంటి? ఇప్పుడు అమరావతి ఇదే గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్, కొత్తగా రాజధాని అది, అంతకుముందు లేదు అమరావతి. పోనీ అంతకుముందు ఉన్న దానికంటే వేరే. నీకు అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ అమరావతి సోకాల్ రాజధాని, అది ఇది రెండు పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్స్ కదా. అమరావతికి నేను వ్యతిరేకం కాదు, కానీ రాజధాని అమరావతి అన్నోళ్ళు చంద్రబాబు నాయుడు ఓటేయండి, మావిగా అన్నోళ్ళు నాకు ఓటేయండి అని అంటారు. ఇప్పుడు మీరు అమరావతికి వ్యతిరేకం కానప్పుడు మీరు ఇచ్చిన ఆప్షనే కదా. ఇప్పుడు ఇంతకుముందు బయటలో మనం విన్నారు కదా, మావిగాన్ అయితే జగన్కి ఓటేయండి, అమరావతి అయితే చంద్రబాబు ఓటేయండి అంటున్నాడు. మీరు కూడా అమరావతి వ్యతిరేకం కాదు, మరి చంద్రబాబు ఎవరు అమరావతి వ్యతిరేకం? మరి మీరు చెప్తున్న చాయిసే మావిగాన్ అయితే నాకు ఓటేయండి, అమరావతి అయితే చంద్రబాబు ఓటేయండి అంటున్నారు. మీరే అమరావతి మళ్ళీ ఓటేస్తున్నారు, అమరావతి వ్యతిరేకం కాదని. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు ఓటేస్తారు, వేయరు కదా. సో అందువల్ల ఈ గందరగోళం కనబడుతుంది. 3 రాజధానులు, మావిగన్లు, విజయవాడ, అమరావతి వ్యతిరేకం కాదు. ఈ 4 స్టేట్మెంట్లకు కలిపి చూస్తే అసలు జగన్ ఏం చెప్పదలుచుకున్నాడు నాకు అర్థమవుతుంది. అయితే ఈ హాజ్ అండర్స్టూడ్ ఇది అమరావతి పైన తాను తీసుకున్న వైఖరి రాజకీయంగా తనకు నష్టమైంది. ప్రజలు తిరస్కరించారు తన 3 రాజధానులను, ప్రజలు అంగీకరించడం లేదు. ప్రజలు ఎక్కడో ఒక చోట రాజధాని మాత్రమే కోరుకుంటున్నారు, అది అమరావతిలోనే కోరుకుంటున్నారు. ఇది ఆయనకు అర్థమైంది, కానీ అర్థమైందని చెప్పదలుచుకోలేదు. అది కూడా అర్థమైందని చెప్పదలుచుకోకపోయినా పోనీ అంగీకరించుదామా అంటే చంద్రబాబు పైన వ్యతిరేకత అడ్డం వస్తుంది. దానివల్ల ఏర్పడుతున్న కన్ఫ్యూజన్ తప్ప మరొకటి కాదు. విబి జీరామ్జీని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గత్యంతరం లేక కూలీలకు ఉపాధి కల్పించే యోచనతో రాష్ట్రంలోనూ విబి జీరామ్జీ అమలుకు నోటిఫికేషన్ ఇచ్చాము అని చెప్పేసి మంత్రులు చెప్తూ ఉన్నారు. కేంద్రం ఒంటెద్దు పోకడతో దీన్ని తీసుకొచ్చిందని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు సుప్రీంకోర్టుకు వెళ్లాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది సార్. ఏంటి సార్ ఈ విబి జీరామ్జీ అమలుపై మీ కామెంట్? అంటే ఇప్పుడు పొలిటికల్ గా ఆప్షన్ ఏంటి? ఇప్పుడు మీడియా అంటే మీకు ఇవాళ తెలంగాణ ఎడిషన్ చూడండి, ఆంధ్ర ఎడిషన్ చూడండి, మీకు విచిత్రం వేస్తుంది. తెలంగాణ ఎడిషన్లనేమో తెలంగాణకు ఇన్ని 100 కోట్ల నష్టం విబి జీరామ్జీతో వార్తలు వచ్చాయి. అదే మన ఆంధ్రప్రదేశ్లో వార్త లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎంత నష్టం వార్త లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి మనం అనుకూలం కనుక, కూటమి అనుకూల పత్రికలు కనుక మనం దాన్ని జాగ్రత్తగా దాచిపెడతాం. మీడియా కూడా ఎలా తయారైంది చూడండి. మీకు ఇప్పుడు ఆ తెలంగాణకు నష్టమైతే ఆంధ్రాకి ఎక్కువ నష్టం కదా. నాకు గుర్తు తెలంగాణకి ఏదో 1900 కోట్ల నష్టం అని రాసినట్టున్నారు చూడండి. ఆంధ్రాకి ఏదో 4000 కోట్ల దాకా నష్టం విబి జీరామ్జీ వల్ల. కానీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్కు నష్టం అన్న పదాన్ని మరి ప్రముఖంగా అయితే లేదు. చిన్నగా ఏమైనా ఉందో తెలియదు. సో మీరు వెరిఫై చేయండి. సో ఎందుకంటే మీడియా కూడా పొలిటికల్గా పార్టీజాన్ అయ్యారు. సో మీకు కూటమి సర్కార్ అసలు మాట్లాడటం లేదు. విచిత్రంగా దీనిపైన చూడండి. ఇప్పుడు మధ్యప్రదేశ్, బీహార్లో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రులు కేంద్రానికి రాశారు విబి జీరామ్జీ వల్ల రాష్ట్రం నష్టపోతుందని. చంద్రబాబు నాయుడు రాయలేదు. మీకు ఆశ్చర్యం వేస్తుంది. మీకు అంటే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు పూర్తిగా తమ రాజకీయ దృక్పథాలే తప్ప ప్రజల దృక్పథం ఉంటలేదు. ఇప్పుడు లడ్డూలో కల్తీ పైన ఇంత తీవ్రంగా పోరాడారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు.
ఇవాళ మన అయోధ్యలో రామాలయాలు విరాళాలలో దొంగతనం గురించి ఒక్క మాట కూడా మాట్లాడుతుంది చూడండి. మరి అది సనాతన ధర్మం కిందికి రాదా? సనాతన ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న దాంట్లోనే మీకు దొంగతనాలు జరిగితే ఎంత ప్రమాదకరమైనది అది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు చూడండి. అంటే ఇలా మీరు ప్యూర్లీ పొలిటికల్గా రెస్పాండ్ అవుతున్నారు. సో ఇక్కడ ప్రభుత్వం కూడా పొలిటికల్గా రెస్పాండ్ కాకుండా ఎస్ మేము అమలు చేస్తాం కానీ వ్యతిరేకిస్తాం అంటే అట్లా పాలిటిక్సే గవర్నెన్సే. ఇలా ఆ పథకం కూడా వదులుకుంటే రాష్ట్రానికి నిధులు పోతాయి కదా. ఇప్పుడు నిజంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంతో వచ్చే దానితో పోలిస్తే బీబీజీ రామ్జీ ధర తక్కువ వస్తాయి. ఎందుకంటే రాష్ట్రాలు 40% పెట్టుకోవాలి. కానీ వద్దంటే అది కూడా పోతుంది. ఇప్పుడు మీకు ఎవరైనా 2 చపాతీలు ఇస్తాము, మీకు 3 చపాతీలు కావాలంటారు. వాళ్ళు ఒకటే చపాతీ ఇస్తామంటారు. నాకు 3 ఇస్తే తింటా, 1 ఇస్తే తినాలని ఇసురు కొట్టారు అనుకో, ఏం జరుగుతుంది? ఆకలితో ఉండాల్సి వస్తుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మరో మార్గం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ఇచ్చింది కూడా తీసుకోకపోతే ఆ వచ్చే నిధులు కూడా రావు కదా. మన ఫెడరల్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేవే పరిమితమైన వనరులు. సో అందువల్ల కేంద్రం ఇచ్చిన దాన్ని తీసుకోవాలి. అదే సమయంలో రాజకీయ పోరాటం జరపాలి. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కూడా తీసుకోక తప్పదు. కానీ రాజకీయ పోరాటం చేయమని అంటలేను, వాళ్ళని సుప్రీంకోర్టు పొమ్మని అంటలేను. కూటమి కనుక వితిన్ ద కూటమైన అభ్యంతరం చెప్పాలి కదా. నిన్న కాకుండా ఎన్డీఏ మీటింగ్ జరిగింది, అందులో చంద్రబాబు నాయుడు రైజ్ చేయాలి కదా. ఇది రాష్ట్రాలకు నష్టం అండి. చంద్రబాబు నాయుడు రైజ్ చేస్తుంటే ఖచ్చితంగా బీజేపీ ముఖ్యమంత్రులు రైజ్ చేసేవారు. కానీ అన్ఫార్చునేట్లీ మోడీ పైన మానేశారు కదా. సో అందువల్ల నష్టమైన రాష్ట్రానికి అంగీకరిస్తున్నారు. కనీసం తెలంగాణ ప్రభుత్వం నష్టమని ఓపెన్గా చెప్తూ సుప్రీంకోర్టుకు పోతామని పోరాడుతూ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఈ మేరకన్నా నిధులు అవసరమే కదా. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ వైఖరి వల్ల పేదలకు ఆ ఉపాధి కూడా దొరకడం కాదని అనే హక్కు లేదు కదా. సో పేదలకు ఆ ఉపాధి అవసరమే కదా. ఇప్పుడు అదన్నా అమలు చేయడం వల్ల నష్టం ఏంటంటే ఒక స్టాండ్ తీసుకున్నారు. ఐ థింక్ దట్ ఇస్ ద రైట్ స్టాండ్. గవర్నెన్స్ రీత్యా కేంద్ర పథకాలతో వచ్చే నిధులు ఆహ్వానిస్తూ పాలిటిక్స్ రీత్యా దాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కూడా పోరాటం చేస్తూ బీబీజీ రామ్జీ పైన తీసుకోవాల్సిన ఒక బ్యాలెన్స్ వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ఇంకో మార్గం లేదు కదా. ఈ గురుకుల టెండర్ల వ్యవహారంలో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల పర్వం నడిచింది సార్. నిన్న గన్ పార్క్ వద్ద అలాగే తెలంగాణ భవన్ వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. గన్ పార్క్ వద్ద మంత్రులు వేచి చూశారు కేటీఆర్ అండ్ హరీష్ రావు కోసం. తెలంగాణ భవన్లో కేటీఆర్ వేచి చూశారు మంత్రి జూపల్లి కోసం. సో అంటే ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు వీరందరినీ కూడా అడ్డుకున్నారు సార్ వెళ్లకుండా. అంటే గన్ పార్క్కి రాకుండా కేటీఆర్ హరీష్ రావుని అలాగే తెలంగాణ భవన్ కు వెళ్లకుండా కొంతమంది కాంగ్రెస్ నేతలను కూడా అడ్డుకున్న పరిస్థితి ఏంటి సార్? ఇది ఇద్దరు కలిసి పంజాగుట్ట ఫ్లైఓవర్ మీద కలిసి అయిపోయింది కదా, పని అయిపోయేది కదా. ఎందుకంటే వీళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటే ఇలా ఇదంతా ఎందుకు, ఇదంతా పబ్లిక్ స్పెక్టికల్. అందరికీ తెలుసు ఈ షో ఆఫ్ ఏంటది. మంత్రులు మాజీ మంత్రులు షో వదిలేసి హ్యావ్ ఎ డిగ్నిఫైడ్ పొలిటికల్ డిస్కోర్స్. ఈ ఛాలెంజ్లు, సవాళ్ళు, బస్తీ మే సవాల్, నువ్వు వస్తావా నేను వస్తావా చూసుకుంటాం, ఏమొస్తుంది దీంతో. అసెంబ్లీ ఎందుకున్నది? అసెంబ్లీ గన్ పార్కులు తెలంగాణ భవన్లో చర్చ ఎందుకు? అసెంబ్లీ ఉంది కదా, డిగ్నిఫైడ్ వేదిక. అక్కడేమో చర్చించారు, ఆడేమో చర్చించినా గొడవ తప్ప ఏం మిగలదు. అసెంబ్లీ కాకపోతే మీడియా ఉంది, రండి టీవీ ఛానళ్లకు, మాలాంటి వాళ్ళ మధ్యలో ఉంటాం, చర్చ పెట్టుకుందాం. ఒక మంత్రి సో బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ హరీష్ రావు వస్తారు, మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా మంత్రులు రండి, మనం చర్చిద్దాం ఓపెన్గా, ఏముంది మేము ఉంటాం న్యూట్రల్గా. సో ఎందుకంటే నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు క్లాసులు చెప్పాను, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా క్లాసులు చెప్పాను. సో నేను బహుశా 2 పార్టీలు కూడా నన్ను ఆమోదిస్తాయని అనుకుంటాను. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎలా హోటల్లో క్లాసులు చెప్పాను. ఇవాళ గన్పార్ దగ్గర వెయిట్ చేసిన మంత్రులు ఆ రోజు ఉన్నారు అక్కడ. నేను టీఆర్ఎస్కు గోల్కొండ రిసార్ట్స్లో వాళ్ళ ఎమ్మెల్యేల బడ్జెట్ మీద క్లాస్ చెప్పాను, అప్పుడు కేటీఆర్ కూడా ఉన్నారు. సో ఇద్దరు వాళ్ళ క్లాసులు చెప్పిన వీళ్ళున్నారు, ఇద్దరు ఉన్నారు కనుక లెటర్స్ కమ్ ఫర్ ఎ టీవీ డిబేట్. నా రిక్వెస్ట్, నా ఆహ్వానం, రండి. ఇదంతా ఎందుకు మీరు ఆ గన్పార్ దగ్గర ఒకరు, తెలంగాణ భవన్లో మరొకరు, ఉద్రిక్తతలు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన పోలీసులు మిమ్మల్ని మెయింటైన్ చేయడానికి సరిపోవడము, ప్రజల రక్షణ చూడాల్సిన పోలీసులు, రాజకీయ నాయకుల బస్తీ మీద సవాల్కు సమయం వృధా చేసిన కన్నా మీరు ప్రశాంతంగా రండి, లెటర్స్ హ్యావ్ ఎ టీవీ డిబేట్. ఇప్పుడు ఒక్క టీవీ ఛానల్ కాదు, మీరు అన్ని టీవీ ఛానళ్ళు పిలుద్దాం, నేనే యాంకర్ కూర్చుంటాను, నేనే క్వశ్చన్ అడుగుతాను.
సో ఇద్దరు సమాధానం చెప్పండి. నో అరుపులు కేకలు, నో షౌటింగ్ మ్యాచెస్, సూటిగా విషయాలే మాట్లాడదాం. సో లెట్ us హ్యావ్ ఎ హెల్తీ డిబేట్. పబ్లిక్ డిస్కోర్స్ అవసరం, ఆర్గ్యుమెంటేషన్ అవసరం, కానీ బస్తీ మీద సవాల్ వాళ్ళు ఉపయోగం లేదు కదా. ఏముంటది, మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు తెలంగాణ భవన్కి వస్తారా? కాంగ్రెస్ మంత్రులతో ఎదుర్కోవడానికి తెలంగాణ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు వెళ్ళి గన్ పార్క్ వస్తారా? అయినా చర్చ గన్ పార్క్ రోడ్డు మీద జరుగుతుందా? జరిగితే ఈ పార్టీలకు చెందిన 100 మంది, ఆ పార్టీకి 100 మంది కొట్టుకుంటా అంటారు. దానివల్ల అయ్యేదేంటి, పోయేదేంటి? మనం వాళ్ళిద్దరు ఎందుకు లైవ్ డిబేట్ పెట్టుకుందాం రండి. 2 పార్టీల నాయకులు ఆహ్వానిస్తున్నాను. మనం ఒక టీవీ డిబేట్ పెడదాం, అన్ని టీవీ ఛానళ్లను పిలుద్దాం, లేదంటే అన్ని టీవీ ఛానళ్లకు లైవ్ లింక్ ఇచ్చేద్దాం. లెట్ us హ్యావ్ ఎ వెరీ డీసెంట్, డిగ్నిఫైడ్, సివిలైజ్డ్ అండ్ ఇంటెలెక్చువల్లీ ఎక్సైటింగ్ డిబేట్. సో బ్రహ్మాండంగా చర్చ పెట్టుకుందాం ఏం జరుగుతుంది తెలంగాణలో అని. మొత్తం ప్రజలందరూ చూడనియండి. ఇదేమి నేను చెప్పడం కాదు, మీకు అమెరికాలో ఈ సాంప్రదాయం ఉంది, ప్రెసిడెన్షియల్ డిబేట్ అని నడుస్తుంది. సో మీకు ప్రెసిడెంట్కి పోటీ చేస్తున్న 2 అభ్యర్థులు ఉంటారు, ఒక ఓపెన్ డిబేట్ నడుస్తుంది కదా. దాంట్లో ఏముంది, నథింగ్. అది లేదు, మీరు నేను కాదు నాకు కాదనుకుంటే ఇంకెవరన్నా మీకు ఇద్దరికి యాక్సెప్టబుల్ ఉన్న ఓ యాంకర్ పెట్టుకోండి, బ్రహ్మాండంగా చర్చ నడపండి. సో ఇంత ఆప్షన్స్ ఉండగా ఈ బస్తీ మీద సవాల్తో వచ్చేది పోయేది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రశ్న రావణ్ ను పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, బెయిల్ వచ్చింది. ఆ తర్వాత సర్పవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది, ఆ కేసులో కూడా బెయిల్ వచ్చింది. ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది, అక్కడికి తీసుకెళ్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇలాగే అంటే ప్రశ్న రావణ్ మీద దాదాపు 30 కేసుల వరకు ఉన్నట్టుగా సమాచారం. చాలా మంది జన సైనికులు, కూటమి నేతలు కూడా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఒక క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, మరి ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి అరెస్ట్ చేసుకుంటూ, తర్వాత కోర్టు ఏమో బెయిల్ ఇస్తూ, మళ్ళీ అరెస్ట్ చేసుకుంటూ ఇలా ఎందుకు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. బయట ప్లే చేయలేవు అలా కాదు. రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్ గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా. మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. వీఆర్ ఆల్ వాచింగ్ దిస్ ఫ్రస్ట్రేషన్. యూ కాంట్ మిస్యూజ్ పవర్ లైక్ దిస్. హోప్ యూ రిలీజ్ హిమ్ సూన్. చాలా మంది తెలంగాణ జర్నలిస్టులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, సార్ అసలు ప్రశ్న రావణ్ ఏం తప్పు మాట్లాడాడు? నిజంగా అతను తప్పు మాట్లాడి ఉంటే చట్టం ప్రకారం అతన్ని శిక్షించవచ్చు, కానీ ఏం తప్పు మాట్లాడలేదు కదా. మరి గతంలో పవన్ కళ్యాణ్ ఇలాగే కదా వైసీపీ నాయకులను ఉద్దేశించి, జగన్ను ఉద్దేశించి మాట్లాడారు. మరి రావణ్ చేసిన తప్పేంటి అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని, ఇప్పుడు రావణ్ మాట్లాడిన మాటల్ని కంపేర్ చేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో ప్లే చేయండి. పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒకరికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసులారా, చలకల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది, నా సహనం. నా భాషను కొద్దిగా మన్నించాలి, ఎందుకంటే ఈ భాషను నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా, మతాల మధ్యలో చిచ్చు పెడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాం కొడకల్లారా. తీసుకొని రైట్ సార్. అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టే రావణ్ మాట్లాడారు, పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేసినట్టే రావణ్ క్వశ్చన్ చేశారు. పవన్ కళ్యాణ్ జన సైనికులకు చెప్పారు ప్రశ్నించమని, అదే రావణ్ చేశారు. అది పవన్ కళ్యాణ్ వరకు వచ్చేసరికి ఇప్పుడు కక్ష సాధింపులా అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్ ప్రకాష్ రాజ్ తో సహా. రావణ్ పవన్ కళ్యాణ్ అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని. ఆయన జర్నలిస్ట్, ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను మీడియాలో చూసింది కూడా. సో ఆయన
ప్రశ్నించమని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే ప్రశ్న ఛానల్ పెట్టుకున్నాడు. సో ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని, మీరు ఆయన రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళు చెప్తున్నారు. సో ఆయన ఫస్ట్ ఆయన ఛానల్లో ఉన్న ఎర్లీ వీడియోస్ చూస్తే రావణ్ ఇంత అగ్రెసివ్గా లేడు అని. సో ఆయన పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే అగ్రెసివ్ అయ్యాడు. ఏదైనా ఇందులో ఫండమెంటల్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ లీగల్ జ్యుడిషియల్ ప్రాసెస్ను మీరు ఎలా మిస్యూజ్ చేస్తున్నారు. నాకు నిజంగా దానికన్నా ముందు రవిశంకర్ గారు చెప్పండి, మీరు ఆ ప్రాంతం వాళ్ళు కాకినాడ నేను చాలాసార్లు వెళ్ళి సర్పవరం పోలీస్ స్టేషన్ ఎక్కడుంది, ఈ సర్పవరం పోయి రావాలి. నా మీద కూడా సర్పవరంలోనే కేసు పెట్టారు. అంటే సర్పవరం పోలీస్ స్టేషన్ ఉన్నదే ఈ కేసులు పెట్టారక దానికి ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందో. ఎందుకంటే నేను తూర్పుగోదావరి జిల్లాలో అడ్డతీగల రాజవమంగి పోలీస్ స్టేషన్ లో వెళ్ళాను ప్రత్యేకంగా. కాకినాడ నడిబొడ్డునే ఉంటుంది సార్ సర్పవరం. నాకు తెలీదు. నేను తూర్పుగోదావరి జిల్లాలో రాజవమంగి అడ్డతీగల వెళ్ళాను. రంపా పోలీస్ స్టేషన్ వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను అడ్డతీగల రాజవమంగి అంటే అల్లూరు సీతారామరాజు దాడి చేసి బ్రిటిష్ కాలంలో దాడి చేసిన పోలీస్ స్టేషన్. అందువల్ల అక్కడికి వెళ్ళి అక్కడ మట్టిని చేతిలో పట్టుకొని కళ్ళకు అద్దుకొని చాలా స్ఫూర్తి పొందాను రాజవమంగి అడ్డతీగల పోలీస్ స్టేషన్లకు. సో ఎందుకంటే అందువల్ల ఇప్పుడు సర్పవరం పోలీస్ స్టేషన్ కూడా నేను నెక్స్ట్ టైం కాకినాడ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వెళ్ళి అక్కడ భూమికి నమస్కరించి వస్తాను. ఎందుకంటే ఈ పోలీస్ స్టేషన్ అసలు కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఎందుకంటే నాపై కూడా సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. సర్పవరం ఇంద్రపాలెం, కానీ ఇప్పుడు సర్పవరం మళ్ళీ కూడా వచ్చింది. సో అందువల్ల సర్పవరం అనే దానిపైన బహుశా ఫ్యూచర్లో సర్పవరం మీద ఒక సినిమా వస్తుందేమో, ప్రశ్నించితే సర్పవరం తీసుకెళ్తాం, ప్రశ్నిస్తే సర్పవరం అని అదొక డైలాగ్గా మారిపోతుందేమో. సర్పవరం కల్లెర్ర చేస్తుంది, సర్పవరం చూస్తోంది అని. సో మరి ఆ సర్పవరం పోలీస్ స్టేషన్ కాకినాడ వెళ్ళాను కానీ ఇప్పుడు వెళ్ళలేదు సర్పవరంకు. అని పోయి ఉంటాను కానీ ఆ సర్పవరం తెలియకపోవచ్చు నాకు. సో ఇక ఇందులో ఫస్ట్ అర్థం కావాల్సింది, నేను కూడా రవిశంకర్ మొదట్లో నాపై కేసులు వచ్చేంత వరకు ఏమనుకుంటానంటే నన్ను ఎందుకు అంటారు, మీరు అసభ్యంగా ఎవరైనా మాట్లాడితే, అభ్యంతరకరంగా మాట్లాడితే, అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే, ఇతరులను నొప్పించే విధంగా వ్యాఖ్యలు చేస్తే వ్యక్తిగతంగా ఇలాంటి వాళ్ళపైన కేసులు పెడతారు. డీసెంట్గా పొలిటికల్ అనాలిసిస్ చేస్తే నొచ్చుకుంటారేమో, నొప్పి పెడుతుందేమో, కానీ కేసులు పెట్టరు అని నేను చాలా కాలం అనుకున్నాను. ఎందుకంటే నేను 40 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను. ఫస్ట్ ఆర్టికల్ 1984 సెప్టెంబర్ 10th నాడు రాశాను. 42 ఏళ్ళుగా రాస్తున్నాను, మాట్లాడుతున్నాను. 2003 అంటే 23 ఏళ్ళుగా, నాట్ ఓన్లీ అంతకుముందు ఈ టీవీలో వచ్చేవాడు, టీవీ నేను రాకముందు, అంటే 25 yearsగా టీవీలో మాట్లాడుతున్నాను. నేను చాలాసార్లు చెప్పాను, మీరు కూడా బహుశా అంగీకరిస్తారేమో. యాంకర్ల తర్వాత టెలివిజన్ స్క్రీన్ పైన ఎక్కువ కనబడ్డ వ్యక్తి నేనే తెలుగులో. బహుశా దేర్ ఇస్ నో మెజర్మెంట్, కానీ లైవ్ లో కూడా 1000 గంటలు మాట్లాడారు, కానీ ఎన్నడూ ఒక్క మాట తప్పు దొరలే. మీరు ఇప్పుడు 2.5 ఏళ్ళు దాడిపోయిందిగా మనం మాట్లాడబట్టి. మీరు ఎప్పుడైనా లైవ్ లో చాలా డిఫికల్ట్, ఎందుకంటే బై మిస్టేక్ కూడా ఒక పదం తప్పచ్చు, కానీ ఒక్క అభ్యంతరకర పదం లైవ్ లో ఇన్ని 1000 గంటల మాట్లాడినా ఒక్క పదం కూడా దొరలేదు ఇంతవరకు, నాకు తెలిసినంత వరకు. ఇక మిగతా దగ్గర మాట్లాడేదైతే అసలు ఇంకా దొరలే స్కోపే లేదు. మరి నా పైన కేసులు పెట్టినాక నా ఆలోచన సరళి మారింది. ఓహో, ఈ కేసులు పెట్టడం మనం మాట్లాడే తీరుతో సంబంధమే లేదు, మనను నోరు మూయించాలనుకున్నప్పుడే కేసులు పెడతారు. అందువల్ల ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇప్పుడు రావణ్ వీడియోలు చూసిన వారు ఈయన ఇంత అగ్రెసివ్గా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ పైన ఇంత అన్యాయంగా మాట్లాడాడు అని కూడా సోషల్ మీడియాలో ఒక వర్గం రావణ్ పై చర్యలు సమర్థిస్తోంది. అంటే ఆయన మాట్లాడిన తీరు వల్లనే ఈ కేసు, అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు కదా, కార్యకారణ సంబంధం. అంటే రావణ్ ఇలా మాట్లాడాడు కనుక ఆ కేసులు పెట్టారు కనుక కేసులు జస్టిఫైడ్, ఎందుకంటే అలా మాట్లాడాడు కదా అని అనుకుంటున్నారు. కానీ నా కేసు తర్వాత నాకు అర్థమైన సంబంధమే లేదు. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేశాను, నేను అసభ్యకరంగా, అభ్యంతరకరంగా, అమర్యాదకరంగా, అన్పార్లమెంటరీగా మాట్లాడిన ఒక్క సెంటెన్స్ చూపెడితే నేను యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేస్తాను, టీవీ కెమెరాల ముందు రాను. ఇది ఓపెన్ ఆఫర్. ఈవెన్ టుడే దేర్ ఇస్ అన్ ఆఫర్. అయితే మార్పుడు వీడియోలు పెట్టకండి. మీరు మార్పుడు వీడియోలు పెట్టి ఏఐతో మార్ఫింగ్ చేసి ఇంకా అన్నారని చెప్తే నేను అంగీకరించను. మీరు చూపెట్టండి, ఒక్కటి జస్ట్ 1 second వీడియో చాలు నాకు. ఐ విల్ కంప్లీట్లీ క్లోజ్ ది ఛానల్.
నేను అసలు యూట్యూబ్ కూడా వదిలేసి ప్రశాంతంగా నేను చెట్లు, మొక్కలు, చెరువులు, కొండలు, గుట్టలు తిరుగుతూ ఆనందంగా ప్రకృతితో, నాకు చాలా ఇష్టం ప్రకృతి అంటే, ఆ జీవితం గడుపుతాను. ఈ జీవితంలో బయటకు వచ్చేస్తాను. సో ఓపెన్ ఆఫర్. అందువల్ల ఇది క్లియర్ గా రావణ్ స్టైల్ ఆఫ్ స్పీకింగ్ వల్ల వచ్చిన సమస్య కాదు అది. అందుకే నేను దయచేసి ప్రేక్షకులకు కోరేది, నాగేశ్వర్ అనుభవంతో పోల్చి చూడండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటనేది. అందువల్ల ఇప్పుడు నా పైన 3 సంవత్సరాల జైలు శిక్ష కేసు, అది అల్లర్లు సృష్టించామన్న కేసు, కులచిచ్చు పెట్టాలని కేసు, అసలు మామూలుగా పబ్లిక్ ఆర్డర్ను కంప్లీట్ కల్లోలం అయిపోయింది సమాజం అన్న కేసు పెట్టారు. 3 ఏళ్ల జైలు శిక్ష, అసలు నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ కేసు చూశాక నాకు అనిపించింది, మనం ఎలా మాట్లాడామన్న దానిపైన కేసులు ఉండవు, మనం నోరు మూయించాలనుకుంటే కేసులు ఉంటాయి. అది ప్రాక్టికల్. ఇప్పుడు రావణ్ ప్లస్ నాగేశ్వర్ కలిపి చూస్తే అర్థమవుతుంది, ఓన్లీ రావణ్ చూస్తే అర్థం కాదు. ఇక రెండవది, నాపై కూడా ఇలాగే 60 పోలీస్ స్టేషన్లో కేసులు పెడతారని వచ్చింది వార్త. మొత్తం రాష్ట్రం అంతా కేసులు పెట్టండి అని. సిమిలర్ చూడండి, మెథడాలజీ, మాడస్ ఆపరండి కూడా సేమ్ అండ్ సేమ్. అయితే కారణాలు ఏదైనా తర్వాత మీకు 2 పోలీస్ స్టేషన్లోనే పెట్టారు కేసు. అదే సర్పవరం, మళ్ళీ అది కూడా చూడండి. సో ఇప్పుడు రావణ్ పైన కేసు కూడా సర్పవరమే, నాపై కూడా సర్పవరమే. మీకు కేసు సేమ్ ప్లేస్ లో పెడుతున్నారు అంటే ఇది ఇస్ ఎ క్లియర్. ఒకే పోలీస్ స్టేషన్ ఎందుకు కేసులు ఫైల్ అయితే సర్పవరంలోనే, ఇది క్లియర్ ఆర్కెస్ట్రేట్ అని అర్థమవుతుంది కదా. అనేక పోలీసులు, సుప్రీంకోర్టు తీర్పులు చెప్పింది, ఒకే అంశం పైన మీరు అనేక చోట్ల కేసులు పెట్టి తిప్పకూడదు, వాటన్నిటినీ ఒక్క చోటికే చేర్చాలి అని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పులో కూడా మీకు గౌరవం ఇవ్వరు. ఇది రెండవది. మూడవది, జ్యుడిషియల్ రెమెడీస్. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కని, దాన్ని జ్యుడిషియల్ రెమెడీస్ అంటారు. ఫండమెంటల్ రైట్స్ కు విఘాతం కలిగినప్పుడు ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళే జ్యుడిషియల్ రెమెడీస్ పొందవచ్చు. సో అదొక జ్యుడిషియల్ రెమెడీ అనేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, జగన్, కేసీఆర్, రేవంత్ రెడ్డిల దయాదాక్షిణ్యాలతో రాలేదు, మోడీ దయాదాక్షిణ్యాలతో రాలేదు. భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ఇచ్చినటువంటి ఒక హక్కు జ్యుడిషియల్ రెమెడీ. మీరు జ్యుడిషియల్ రెమెడీని కాలరాసే విధంగా ఒక కేసులో అరెస్ట్ చేస్తారు, కోర్టు బెయిల్ ఇస్తుంది, మళ్ళీ వెంటనే సిమిలర్ ఇష్యూ ఒకటే, మళ్ళీ వేరే నేరం కాదు. పోనీ ఒక చోట వాడు కొట్టాడు, ఒక చోట కారుతో గుద్దాడు, ఇంకో చోట దొంగతనం చేశాడు, ఇంకో చోట మర్డర్ చేశాడు, ఈ 4 వేరు కేసులు అరెస్ట్ చేశారంటే ఒప్పుకుంటాను. కేసులన్నీ ఒకటే కదా, కేసులన్నీ ఒకే. ఆయన మాట్లాడిన మాటల పైన అభ్యంతరం. సో కేసులన్నీ ఒకటే అయినప్పుడు ఒకసారి కోర్టు మీకు బెయిల్ ఇస్తే వెంటనే 2వ కేసులో మళ్ళీ అరెస్ట్, ఆ 2వ కేసులో బెయిల్ ఇస్తే 3వ కేసులో మళ్ళీ అరెస్ట్. ప్రకాష్ రావు చెప్తున్నారు కదా 32 కేసులు పెట్టారని ఇప్పుడు నేను రావణ్ పైన విన్నాను. సో ఇన్ని కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ద్వారా యూ మేడ్ మీ హీరో. అంతకుముందు రావణ్ ఎవరో తెలుసా మీకు? ఇప్పుడు రావణ్ అందరూ ఇది మోస్ట్ పాపులర్ మ్యాన్ అయిపోయాడు కదా. మీకు యూ మేడ్ మీ నా కమ్యూనిస్ట్ అని మలయాళీలో ఒక ప్లే ఉంది. ఒక అతన్ని కమ్యూనిస్ట్ అని చెప్పి తీసుకెళ్లి విపరీతంగా కొడితే, అంతకుముందు ఆయన ఎవరో కమ్యూనిస్ట్ కాదు, ఈ కొట్టడం వల్ల కమ్యూనిస్ట్ అయిపోయాడు. ఇప్పుడు యూ మేడ్ మీ యూ మేడ్ రావణ్ కదా. ఇప్పుడు రావణ్ అతను తెలంగాణ వారు కాదు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఆయన విజయవాడ అతను, నాకు తెలిసినంత వరకు ఆంధ్ర అతని, హైదరాబాద్లో ఉంటున్నాడు అంతే. సో అందువల్ల మీరు ఇదేదో తెలంగాణ ఆంధ్ర వివాదంగా చూడకండి అనటానికి ఇది ఉదాహరణ కూడా. సో ఇది కూడా ఒక ఇండికేషన్. నాగేశ్వర్ తెలంగాణ వాడని చెప్పి తిట్టారు, రావణ్ ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తే కదా. మరి ఆయన మీద ఇప్పుడు మీకు నేను ఇది, అందువల్ల ఇది జ్యుడిషియల్ రెమెడీస్ ను కూడా మీరు ఉల్లంఘిస్తున్నారు. 4వది ఏంటంటే, నేను ఇదే కూడా చెప్పాను, క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్ లో ఉండే ఒక ప్రాథమిక సూత్రం టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్. ఇప్పుడు ఒక వ్యక్తిని మీరు ఫండమెంటల్ రైట్స్ ను హరించాలి, రైట్ టు లిబర్టీ ద ఫండమెంటల్ రైట్, అరెస్ట్ ఉంచాలి అంటే అది రీజనబుల్ గ్రౌండ్ అయి ఉండాలి, మీరు ఇచ్చే శిక్ష ప్రపోర్షనల్ గా ఉండాలి. ఈ 2 కూడా లేదు రావణ్ కేసు. 4th 5th అసలు ఈ రకమైన ప్రవర్తన సమాజంలో ఎవరు పోషిస్తున్నారు? రాజకీయ నాయకులే ఇష్టం వచ్చినట్టుగా అసెంబ్లీలో బయట ఆవేశాన్ని రెచ్చగొడుతూ, ఉద్రిక్తతను రెచ్చగొడుతూ, భావోద్వేగాలను రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు. రెచ్చిపోయినటువంటి సమాజం పైన మీరు కేసులు పెడుతున్నారు.
రెచ్చగొట్టిన రాజకీయ నాయకులేమో తప్ప రైట్, రెచ్చిపోయిన సమాజమేమో తప్పంటే ఎట్లా? నాయకుడు రెచ్చగొడితేనే కదా సమాజం రెచ్చిపోతుంది. ఇప్పుడు నాయకులు ఒక్కరే రెచ్చగొడుతున్నారా? నాయకులు తమ పార్టీ కార్యకర్తల్ని, తమ పార్టీ ఐటీ విభాగాన్ని, తమ అభిమాన సైన్యాన్ని ట్రోల్స్ గా మార్చి ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో విశృంఖల విన్యాసాలు చేయిస్తున్నారు. అదంతా నేరం కాదు, కానీ ఒక పౌరుడు ప్రశ్నిస్తే, అభ్యంతరకరంగా మాట్లాడితే నేరం అవుతుంది. పోనీ ఈ నేరంలో కూడా సిమిలారిటీ ఉందా, ఈక్వాలిటీ ఉందా? ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను, నా పైన అత్యంత నీచాతి నీచంగా 6 వారాలు, 4 నెలన్నర నుంచి కేసు మాట్లాడుతూనే ఉన్నారు కదా, ఈవెన్ టుడే మాట్లాడుతున్నారు కదా. టీవీ ఛానల్లో TV5 ABNలో, ముఖ్యంగా ABNలో యాంకర్ ప్రోత్సహిస్తూ కూడా కనీసం 2 ఏళ్ల జైలు శిక్ష ఒక అవకాశం ఉన్న నేరాలను కూడా ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి చేశాడే, మాట్లాడించాడే ఆ టీవీ యాంకరు, నన్ను అనుమతించాడే ఆ టీవీ యజమాని ABN. మరి వీళ్ళ మీద కేసులు ఉండవా? నేను పెడితే 2 ఏళ్ల జైలు శిక్ష దానికి నాకు వాళ్ళకున్న డబ్బులు లేవు, వాళ్ళకున్నంత సమయం లేదు కనుక పెట్టలేకపోతున్నా. మరి వాళ్ళ మీద సుయోమోటోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టదు? లా తెలియదా మీకు? ఆంధ్రప్రదేశ్ పోలీసు లా తెలియదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని లా తెలియదా? అయ్యా, ABNలో నాగేశ్వర్ పైన ఒక రాజకీయ పార్టీ అధికార కూటమిలో ఒక భాగమైన ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి మాట్లాడింది, అతన్ని మాట్లాడించిన యాంకరు, దాన్ని అనుమతించిన యజమాని పలానా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు మీకు తెలియదా? దానికి 2 ఏళ్ల జైలు శిక్ష మీకు తెలియదా? మరి ఎందుకు కేసులు పెడతలేరు? అంటే మరి రావణ్ కో నీతి మీకో నీత, నాగేశ్వర్ కో నీతి మీకో నీత? దీనికి ప్రశ్న ఉండాలి కదా, ఆన్సరు. మీరు నిజంగానే డిజిటల్ అబ్యూస్ డిసెంట్ కాదు, నేను ఒప్పుకుంటాను. డిజిటల్ అబ్యూస్ ఈజ్ నాట్ డిసెంట్. కానీ మరి డిజిటల్ అబ్యూస్ అనే చేసిన ప్రతి ఒక్కరిపైన కేసులు పెట్టాలి కదా, ఎందుకు పెడతలేరు మీరు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. మీ పార్టీ అధికార ప్రతినిధులే నీచంగా మాట్లాడుతున్నారే, మీరు ఐటీ విభాగాల నుంచే మాట్లాడుతున్నారే, అది నేరం కాదా? అది ఇప్పుడు టీడీపీ అధికారిక వెబ్సైట్ లో, ట్విట్టర్ అకౌంట్ లోనే నా పైన కండువా వేశారు. ఇది రైట్ టు డిగ్నిటీ కిందకి రాదా? భారత రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్ కాదా? ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ లో భాగం కాదా? మీరు ఇది డిఫమేషన్ కేసు కిందకి రాదా? మరి మీరు ఎందుకు కేసులు పెడతారు? మీ పార్టీయే నేరం చేస్తుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏమో బహిరంగంగా నేరం చేస్తుంది, నేరాలు ప్రోత్సహిస్తుంది, నేరాల పట్ల ఉదాసీనంగా ఉంటుంది. ఇతరుల పైన మీరు కేసులు పెడతాను అంటేనే ప్రశ్నలు వస్తున్నాయి. మీరు న్యాయంగా ఉండండి, మీరు ధర్మంగా ఉండండి, ఇతరులను కూడా న్యాయంగా ధర్మంగా ఉండమని అడగండి. నేను ఎప్పుడైనా చేశానా మీ పార్టీ నాయకులకు? నేను వేరే వాళ్ళకి కండువాలు వేసానా? మీరు నాకు కండువ వేశారు. నేను ఎప్పుడైనా ABN రాధాకృష్ణ టీడీపీ కండువ వేసానా? నేను వేయలేదు కదా. మరి నేను వేయనప్పుడు నాకు ఎలా వేస్తా టీడీపీ ఐటీ విభాగం? అఫ్కోర్స్ ABN వేయలేదు, చెప్తాను. నేను ఎప్పుడన్నా రాధాకృష్ణను అవమానకరంగా మాట్లాడానా? మరి రాధాకృష్ణ ఛానల్లో నన్ను అవమానకరంగా ఎట్లా మాట్లాడతారు? నేను యాంకర్ పైన ఎప్పుడన్నా అవమానకరంగా మాట్లాడానా? మరి యాంకర్ నన్ను ఎలా మాట్లాడిస్తాడు? ఆ పార్టీ పైన నేను ఎప్పుడన్నా అభ్యంతరకరంగా మాట్లాడానా? మరి నా పైన ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే నాకు లేదా హక్కులు, నాకు లేదా చట్టం, మీకు మాత్రమే ఉంటుందా చట్టం? ఇది నేను అడుగుతున్న ప్రశ్న. లేకపోతే రావు నేను మాట్లాడి నేనేమి ఆయన ప్రతి వీడియో ఫాలో కాలేదు, ఈవెన్ ఈ ఇష్యూ కూడా ఫాలో కాలేదు, ఈ కేసు అరెస్ట్ అయ్యేదాకా ఫాలో కాలేదు. కానీ ఫాలో కావాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆయన మాట్లాడిన దాని ఆధారంగా కేసులు పెడతారని నమ్మితే అవన్నీ చూడాలి. ఆయన మాట్లాడిన దాంతో సంబంధమే లేదు, ఇది పెట్టదలుచుకున్నారు, పెడుతున్నారు అంతే తప్ప. తరచూ పేపర్ లీకేజ్లు అలాగే అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నీట్ JEEలో ఇంటర్ మార్కులకు 50% వెయిటేజ్ ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. బోర్డు పరీక్షల మార్కులకు ప్రాధాన్యం ఇవ్వడం అలాగే కోచింగ్ సెంటర్లపై ఆధారపడడాన్ని తగ్గించేలా ఈ చర్యలు తీసుకుంటూ ఉన్నారట సార్. ఏంటి సార్ అంటే 50% వెయిటేజ్ నీట్ అంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇదివరకు నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు కూడా 25% రిజర్వేషన్ అన్నాను. సైంటిఫిక్ గా చూసినప్పుడు కరెక్ట్. ఎందుకంటే 2 ఏళ్ళు చదివిన చదువు కన్నా 3 గంటల ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఒక వ్యక్తి తెలివితేటలు డిసైడ్ చేస్తుంది. ఎప్పుడు కూడా కంటిన్యూస్ అండ్ క్యూములేటివ్ టెస్టింగ్ ఈజ్ ఎ మోర్ సైంటిఫిక్ టెస్టింగ్ దెన్ ఇన్స్టాంటేనియస్ టెస్టింగ్. అందువల్ల శాస్త్రీయంగా చూసినప్పుడు అకాడమిక్ పర్ఫార్మెన్స్ కు సంబంధం లేకుండా కేవలం ఎంట్రన్స్ తోనే సెలక్షన్ చేయడం అనేది అన్సైంటిఫిక్, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు.
అందులో ఏమవుతుందంటే ఇది ఒక స్కిల్ అయిపోయింది. మీరు గేమింగ్ అంటారే, ఇప్పుడు గేమింగ్లో దిక్కు మన ఫామ్ విలి ఇలాంటి గేమ్స్ ఆడుతుంటారు. సో గేమింగ్లో ఉండేది అంటే స్కిల్ ఉండాలి. స్కిల్ బేస్డ్ గేమింగ్ ఉంటుంది, లక్ బేస్డ్ గేమింగ్ ఉంటుంది. లక్ బేస్డ్ గేమింగ్ను పక్క పెడదాం, అది ఇల్లీగల్ కూడా. స్కిల్ బేస్డ్ గేమింగ్ కూడా ఉంటుంది. స్కిల్ బేస్డ్ గేమింగ్లో ఏంటంటే నీ నైపుణ్యమే ఆధారం అవుతుంది. సో అందువల్ల ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లకు కూడా ఫిల్టరేషన్గా మారిపోయింది. దే డోంట్ టెస్ట్ హూ ఈజ్ ఇంటెలిజెంట్, దే టెస్ట్ హూ షుడ్ బి ఎక్స్క్లూడెడ్. ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్ తప్ప టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఐడెంటిఫికేషన్ కాదు. అందువల్ల ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దానికి ఆల్గరిజం లాగా దాని మోడస్ ఆపరెండి ఉంటుంది. అది పట్టుకొని కొన్ని కోచింగ్ సెంటర్లు ట్రైన్ చేస్తూ లక్షల సంఖ్యలో విద్యార్థులు ట్రైన్ చేస్తూ వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు. సో వీరి వ్యాపారానికి ఉన్న ఫార్ములా ఏంటంటే ఆ 3 గంటల ఎంట్రన్స్ టెస్ట్కు ఉండేటువంటి ఒక లాజిక్ను వీళ్ళు పట్టుకున్నారు. సో ఒక్కసారి కనుక ఆ ఎంట్రన్స్ టెస్ట్కి 50% మార్కులు పోతే ఆ లాజికే పోతుంది. అందువల్ల ఇప్పుడు మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్తో అడ్వాంటేజ్ ఏంటంటే కోచింగ్ తీసుకున్న బిడ్డ, కోచింగ్ అవకాశాలని బిడ్డ, కోటాలోనో హైదరాబాద్లోనో గుంటూరులోనో విజయవాడలోనో కోచింగ్ తీసుకున్న బిడ్డ, ఓ పార్వతీపురంలోనో ఓ పాతపట్నంలోనో ఓ ఉట్నూరులోనో కోచింగ్ అవకాశం లేని బిడ్డ, ఈ ఇద్దరి మధ్య సమానమైన పరీక్షకు అవకాశమే లేని స్థితిని తీసుకొచ్చారు. అఫ్కోర్స్ ఇంటర్ మార్కులు పడితే అది పూర్తిగా పోతుందా? పోదు, కానీ సమస్య కాస్త తగ్గుతుంది. అందువల్ల సైంటిఫిక్గా చూసినప్పుడు ఇంటర్ మార్కులు యాడ్ చేయడం కరెక్ట్. కానీ సమస్య ఏంటి, మన దేశంలో ఇప్పుడు రోజు మీరు పండ్లు తింటే మంచిది, ఇది సైన్స్. కానీ మీరు ద్రాక్ష పళ్ళను తినండి, మీకు తెల్లర వరకు స్టమక్ ప్రాబ్లం రాకపోతే చూడండి. ఎందుకు? ఆ ద్రాక్ష పళ్ళ మీద ఇట్లా పురుగు మందు పేరుకొని ఉంటుంది. అందుకే ఏమంటున్నారు, మీరు వేడి నీళ్ళలో వేసి కడిగి నానా కష్టాలు పడాలంటున్నారు. సో పళ్ళు తినడం ఆరోగ్యానికి మంచిదే, కానీ మనకు దొరికే పళ్ళు నాణ్యత లేనప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు కూడా దారి తీస్తున్నాయి. అందువల్ల ఇవాళ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ యూనిఫామ్గా జరుగుతున్నాయా? ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షల ఎవాల్యుయేషన్ కరెక్ట్గా జరుగుతున్నాయా? ఇవాళ మనం చూస్తున్నాం కదా ఎట్లా మార్కులు వేస్తున్నారో. అసలు ఇవాళ పర్మనెంట్ ఫ్యాకల్టీ లేని పరిస్థితి, అకౌంటబిలిటీ లేదు ఎగ్జామినేషన్ సిస్టంలో. నువ్వు రాసే పరీక్షకు వచ్చే మార్కులకు సంబంధం లేని పరిస్థితి. ఇప్పుడు మీకు చాలా చోట్ల దేశం మొత్తం మీద ఎన్నో చోట్ల ఎగ్జామ్ జరుగుతాయి, కాపీ కొట్టడం జరుగుతుంది. నువ్వెవరు వాటిని ఒక్క నీట్ ఎగ్జామ్ 3 గంటల టెస్ట్ నేను కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయలేకపోతున్నావు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయగలవా? మీకు స్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ చేయగలవా? అప్పుడు మీరు ప్రాక్టికల్ మార్క్స్లు ఉంటాయి. ప్రాక్టికల్ మార్క్స్లు అయితే ఏమున్నాయి, కార్పొరేట్ కాలేజీలు ఫుల్గా వేసుకుంటాయి, ఎన్నడూ పోకపోయినా కూడా. ఇంటర్నల్ మార్కులు ఉంటాయి, ఇంటర్నల్ మార్కులు ఫుల్గా వేసుకుంటారు. అందువల్ల ద వెరీ లెజిటిమసీ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ప్రశ్నార్థకమైనప్పుడు అది కలపడం వల్ల వచ్చేటువంటి నష్టం మీకు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది. నిజంగానే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చాలా యూనిఫామ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ మెయింటైన్ అయ్యి చాలా పద్ధతి ప్రకారం ఆ పరీక్షల నిర్వహణ కనుక జరిగితే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ మార్కులు కలపడం శాస్త్రీయమవుతుంది. అలా జరగనప్పుడు ది క్యూర్ విల్ బి వర్స్ దెన్ ద డిసీజ్. చికిత్స రోగం కన్నా ప్రమాదకరంగా మారుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.